నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆదిత్య పాఠశాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆదిత్య పాఠశాలలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు కన్నుల పండుగగా కొనసాగాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ మారుతి అమరేందర్ రెడ్డి గోదాదేవి చిత్రపటానికి పూలమాల అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. అదేవిధంగా విద్యార్థులకు భోగి పండుగ, సంక్రాంతి, కనుమ అంటే ఏమిటి, ఎలా జరుపుకుంటారు, వాటి ప్రాముఖ్యతను, విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా పాఠశాలలో భోగి మంటలు వేసి విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. ప్రైమరీ విద్యార్థులకు భోగి పండ్లను పోశారు. అలాగే సంక్రాంతి నాడు గాలిపటాలను ఎందుకు ఎగరవేస్తారో తెలియజెప్పి గాలిపటాలను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో బసవన్నల నృత్యాలు, హరిదాసుల కీర్తనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల మాతృమూర్తులకు ముగ్గుల పోటీలు నిర్వహించి పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందించి శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి విచేసిన మాతృమూర్తులకు సాంప్రదాయ పద్ధతిలో వాయనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ మారుతి అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆదిత్య పాఠశాలలో కుల మతాలకు అతీతంగా అన్ని రకాల పండుగలు చేస్తూ విద్యార్థుల్లో స్నేహభావాన్ని పెంపొందిస్తూ అందరూ సమానమనే భావాన్ని తెలియజేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి బి భిక్షపతి మాట్లాడుతూ ఈ విధంగా పండుగలను నిర్వహించి విద్యార్థుల్లో సంస్కృతి, సాంప్రదాయ పద్ధతులు, కట్టుబాట్లు నేర్పించడం చాలా అభినందనీయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎల్ బాలు, ట్రస్మా జనరల్ సెక్రటరీ గాదే రవీందర్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ బంటు నాగరాజు, వైస్ ప్రిన్సిపాల్ కట్ట అనిత, డెంటిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ జి స్వాతి, కైరళి స్కూల్ ప్రిన్సిపాల్ వరలక్ష్మి, గ్రీన్ వుడ్స్ స్కూల్ ప్రిన్సిపాల్ కోమటిరెడ్డి చంద్రకళం, ఎస్పీఆర్ స్కూల్ ప్రిన్సిపాల్ నీలిమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అమరావతి రెడ్డి మనవలకు మనవరాళ్లకు వచ్చిన పిల్లగాళ్లకు ఉడికి సల్లీలు పోసి పశుపూజాం గత్వేన యథాశక్తి గోపూజాం కరిష్యే. నమస్కారం చేసుకుని తోక భాగం వైపు పసుపు రాసి కొట్లు పెట్టండి. మన దేవీం ఆకర్షణ దేవీం ఆచరణ దేవాస్తాం విశ్వరూపాండ దేవాదేవా విద్యబ్బుజ ప్రీణాదో వృందావరదా భవతు. పిల్లలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి
వంక పొంగి పొర్లే లేగా దూడ పరుగు తీసే కోడి పుంజు కూతే కూసే సై 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 సంబరాల సంక్రాంతి వేయ్ 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 సిందేసి ఆడాలి రై. పండుగలన్నీ కూడా మనం జరుపుకుంటూ అందరం ఒకటే అనేటువంటి భావన కలిగిస్తూ ఒక మతానికి చెందినటువంటి పండుగల గురించి ఇతర మతాల వారికి కూడా తెలవాలనేటువంటి ఆలోచనతోటి ఆదిత్య మేనేజ్మెంట్ పిల్లలందరికీ ఆ విషయాన్ని చక్కగా వివరించడం కొరికి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేపెడతా ఉన్నాం. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటి అంటే పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఏ మతానికి సంబంధించినటువంటి పండుగలు ఇక్కడ కండక్ట్ చేసినా అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు అన్ని పండుగలలో పేరెంట్స్ పిల్లలు పాల్గొనడం అనేటువంటిది ఇక్కడ చాలా గర్వించదగ్గ విషయం. ఇది మేము అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చామని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఈ రకంగా మీకు సహకరించేందుకు ఈ సభా వేదిక నుంచి పేరెంట్స్ ని అందరినీ అభినందిస్తా ఉన్నాను. ఇప్పుడున్న జనరేషన్ కి ఈ పండుగలు సంస్కృతి అనేది చాలా మంది పిల్లలకి పెద్దవాళ్ళకి తెలియకుండా ఉన్న పేరెంట్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ప్రతి ఒక్క పండుగ యొక్క వివరణ అసలు ఎందుకు చేసుకుంటున్నాము, ఆచారం ఏంటిది, మన పెద్దలు మనకి ఏం నేర్పించారు, మనం మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాము అని తెలియజేయడం కోసము ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేస్తున్న ఆదిత్య యజమాన్యాన్ని మనం ఖచ్చితంగా అభినందించవలసిన విషయము. అందుకని చూడండి, ఏ విషయమైనా ఓపికతో నేర్పించడానికి ప్రయత్నించండి. ఇక్కడ తల్లిదండ్రులు ఈ యజమాన్యానికి మనం ఎంత కృతజ్ఞతలు తెలియజేసినా చాలా తక్కువ అండి. నిజంగా ఈ యొక్క ఇంత పెద్ద కార్యక్రమాన్ని నేను ఎంత చూశాను. ఈ యొక్క ఇక్కడే పోయి పెట్టి పాయసం అనుకున్నాం, ఇక్కడే పొయ్యం అనుకున్నాం, ఇక్కడే బొమ్మల ఆదిత్య బొమ్మల కొలువ చేసుకున్నాం, సర్కారంగా పూర్తి చేసుకున్నాం, ఇలా కృష్ణ బొమ్మ పెట్టుకున్నాం. ఒక మేడం గారు కరువు గురించి చెప్తారు, ఒక మేడం గారు ధరస్వాస గురించి చెప్తారు. నిజంగా నాకు ఎన్ని కడుపుల మధ్య అన్నం అయితే పంచిపెట్టిందా, ఇవన్నీ కడుపులో పోయినా, ఇవన్నీ మధ్యాహ్నం అయినా పొంచిపెట్టిందా, ఇన్ని గురువులు ఆ గంగిరెద్దులు ఎంత చక్కగా ఆ గోమాత అయ్యగారు పోయేయటం, ఆ హరిదాసు ఒక్కటి కాదు రెండు కాదండి, ఇన్ని కార్యక్రమాలు ఇంత దిగ్విజయంగా. అయితే నిజంగా ఇవన్నీ కూడా ఇంత సాంప్రదాయబద్ధంగా ఉపాధ్యాయులు ఇంత తయారు చేసి ఒక్కొక్క సబ్జెక్ట్ ఒకరికి ఇచ్చి మనం చెప్తుంటే నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను ఎన్నో ఛార్జ్ తీసుకున్నప్పుడు కూడా మొట్టమొదటిగా ఈ పాఠశాలకి రావడం జరిగింది. అప్పుడు బతుకమ్మ సంబరాల్లో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారితో రావడం జరిగింది. కానీ ఇంతమంది మన పేరెంట్స్ ని మోటివేట్ చేసి ఇంతమంది పేరెంట్స్ తోటి చూసిన మీటింగ్ కూడా ఇదే, ఇక్కడే చూస్తున్నాను. మరి నేను అందుకే చాలా చోట్ల చెప్తుంటాను, మీకు చాలా మంది ఏంటంటే హీరోలు ఏదో ఆదర్శంగా తీసుకుంటూ అంటున్నారు. ఆ హీరో వాళ్ళు కాదు, నిజమైన హీరోలు టీచర్స్. వాళ్ళని నిజంగా వాళ్ళని ఎంకరేజ్ గా ఆదర్శంగా తీసుకోవాలి. టీచర్లు ఆదర్శంగా తీసుకుంటే మీ విద్యార్థి భవిష్యత్తు బాగుంటుంది. ఈ పండగల విశిష్టాలు చెప్పరు. చాలా మంది పేరెంట్స్ వీళ్ళు కొంతమంది పిల్లలతో స్పెండ్ కూడా చేయరు, లేదా మొబైల్ ఇచ్చేస్తారు, ఇంకా మీరు ఆత్మజ్ఞానం చేసుకుంటా అని చెప్పి సీరియల్ చూసుకోవడమో అలా చేస్తూ ఉంటారు. దయచేసి స్కూల్లో మాత్రం మాక్సిమం ఇప్పుడు మంచి స్కూల్లో మ్యాక్సిమం అందరూ పిల్లల అభివృద్ధికి పాటుపడతారు. మీరు కూడా మన పిల్లలతోటి మాట్లాడుతూ వాళ్ళతో స్పెండ్ చేయండి. మొబైల్ పక్కన పెట్టేసి టీవీ కొంచెం ఒకటి వాళ్ళతో స్పెండ్ చేసి కొంచెం మాట్లాడి కొంచెం మన తల్లిదండ్రులకు కానీ పూర్వీకులకు కానీ కల్చరల్స్ కానీ దాని గురించి కొంచెం మోటివేట్ చేయండి పిల్లల్ని. మీరందరూ పేరెంట్స్ పిల్లలతోటి కొంచెం కల్చరల్స్ గురించి, మన పండుగల గురించి, మన విశిష్టత గురించి చెప్తామని. అందరికీ నమస్కారం. ప్లీజ్ సైలెన్స్. ఒక 10 నిమిషాలు మాట్లాడుతుంది మీకు సంబంధించిందే. ఎందుకంటే మనము మన పండుగలు, ఆచారాలు, సంప్రదాయాలు, అదేవిధంగా చాలా మంది పిల్లలు పుష్పాలు లాంటి వాళ్ళు అనేటువంటి భావన తెలియజేసి ఇక్కడికి అమూల్యమైన టైం నుంచి అమూల్యమైన సందేశానికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సమయంలో సార్లు న్యూస్ అన్ని షేర్ చేసుకునేటువంటి వాతావరణం లేనికి సారి చెప్తూ ఇకపోతే ఈ ప్రోగ్రాంలో ముఖ్యమైనటువంటి ఘట్టం
ఇక్కడ చాలా మంది పేరెంట్స్ ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడం, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి వారందరి ముగ్గులు అందరూ ఒక రకంగా మంచిగా వేశారు. ఎవరిది ఫస్ట్ సెకండ్ థర్డ్ సెలెక్ట్ చేయాలనేటువంటి విషయాన్ని తేల్చుకోలేకపోయినామని జడ్జెస్ చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ మనం అది ఉన్నటువంటి మేరలో మనం జడ్జెస్ మనకి కొంతమంది పేర్లు ఇవ్వడం అనేది జరిగింది. అయితే విషయం ఏంటి అంటే, మేము ఫస్ట్ సెకండ్ థర్డ్ వాటికి కన్సోలేషన్ ప్రైజ్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇద్దాం అనుకున్నాం. ఈ లోపుగా మన డాక్టర్ స్వాతి మేడం గారు నేను కూడా ఒక 4 ప్రైజులు మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. సో వారిని సభాముఖంగా మీ అందరినీ ఎంకరేజ్ చేయడానికి మేడం గారు ఆ రకమైనటువంటి నిర్ణయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మొత్తం 8 మందికి ఇప్పుడు మనం 8 మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరూ పేర్లు ఇక్కడ మనకు వాళ్ళు జడ్జెస్